హలో స్టూడెంట్స్, ఇవాళ మనం మొక్క యొక్క ప్రధాన భాగమైన వేరు అంటే ఏమిటి, వేరు మండలాలు, వేరు రూపాంతరాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు వేరు అంటే ఏంటి, వేరులో ఉండే రకాలేంటి అంటే వేర్లు అనేవి తల్లి వేరు అని, పీచు వేరు అని, అబ్బరపు వేర్లు అని మనం రకరకాలుగా చెప్పుకుంటాం. మరి వేరు అంటే ద్విదళ బీజాలకు చెందిన చాలా మొక్కల్లో ప్రథమ మూలం నేరుగా సాగి మృత్తికలోకి ప్రాథమిక వేరుగా పెరుగుతుంది. అది ద్వితీయ, తృతీయ లాంటి అనేక క్రమాల వేర్లను పార్శ్వంగా కలిగి ఉంటుంది. ప్రాథమిక వేర్లు వాటి శాఖలతో కలిసి తల్లి వేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఏకదళ బీజ మొక్కల్లో ప్రథమ మూలం స్వల్పకాలికంగా ఉండి దాని స్థానంలో అబ్బరపు వేర్లు ఏర్పడతాయి. ఈ వేర్లు కాండం దిగువ భాగం నుండి ఏర్పడి ఏకదళ బీజాల్లో కనిపించినట్లుగా పీచు వేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి. మనం ఎగ్జాంపుల్గా మోన్స్టెరా, మర్రి వృక్షాల్లో వేర్లు ప్రథమ మూలం నుండి కాక మొక్క ఇతర భాగాల నుండి ఉద్భవిస్తాయనే విషయం మనకు తెలిసింది. అంటే వాటిని మనం చూస్తూ ఉంటాం. ఆ వేర్లను ఏమంటాము, అబ్బరపు వేర్లు అంటాం. మృత్తిక నుండి నీటిని, ఖనిజ లవణాలను శోషించడం, మొక్కలకు స్థిరత్వాన్ని ఇవ్వడం, ఆహార పదార్థాలను నిల్వ చేయడం, మొక్కల వృద్ధి నియంత్రకాలలో ఈ సంశ్లేషణ చేయడం లాంటి ముఖ్యమైన విధులను నిర్వర్తించేది ఎవరు, వేరు అన్నమాట. మొక్క యొక్క వేరు. మనం వేరు మండలాలను కనుక ఒకసారి గమనించినట్లయితే వేరు కొనభాగాన్ని కప్పుతూ వేరు తొడుగు అని పిలువబడే ఒక టోపీ లాంటి నిర్మాణం అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, మృత్తికలోకి చొచ్చుకొని పోయేటప్పుడు సున్నితమైన వేరు కొనలను రక్షిస్తుంది. వేరు తొడుగు కొన్ని మిలియన్ల మీటర్ల పైన విభజన జరిగే ప్రాంతం అన్నమాట, మండలం అని కూడా అంటాం. ఈ ప్రాంతంలో వేరు కణాలు చాలా చిన్నవిగాను, పలుచని కణకవచాలను కలిగి చిక్కని జీవ పదార్థంతో ఉండి అవి మళ్ళీ విభజన చెందుతూ ఉంటాయి. ఈ మండలానికి సమీపాన ఉన్న కణాలు పొడవుగా సాగి పరిమాణంలో పెరగడం ద్వారా వేరు పొడవు ఎదగడానికి దోహదపడతాయి. ఈ మండలాన్ని పొడవు పెరిగే ప్రాంతం అంటాము. ఈ మండలంలో వేరు కణాలు క్రమేణా విభజన చెంది పక్వమవుతాయి కాబట్టి పొడవు పెరిగే ప్రాంతం పైన ఉన్న ప్రదేశాన్ని ముదిరిన ప్రాంతం అని, అలాగే మండలంలోని కొన్ని బాహ్య చర్మ కణాలు చాలా సన్నవిగా సున్నితమైన దారాల్లాంటి మూలకేశాలను ఏర్పరుస్తాయి. ఈ మూలకేశాలు ఏం చేస్తాయి, మృత్తిక నుండి నీటిని, ఖనిజ లవణాలని శోషించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మరి మనం వేరు అనేది ఎలా రూపాంతరం చెందుతుంది, వేరులో ఉండే రకాలేంటి అనేది ఒకసారి చూద్దాం. కొన్ని మొక్కల్లో వేర్లు నీరు, ఖనిజ లవణాల శోషణ, సరఫరానే కాకుండా ఇతర విధులను కూడా నిర్వర్తించడానికి వాటి ఆకారం, నిర్మాణంలో మార్పు చెందుతాయి. అవి ఆహార పదార్థాలను నిల్వ చేయడం, శ్వాసక్రియ మొదలైన వాటి కోసం రూపాంతరం చెందుతాయి. మనం ఎగ్జాంపుల్గా క్యారెట్, టర్నప్లో తల్లి వేర్లు, చిలకడదుంపలో అబ్బరపు వేర్లు, ఆస్పరాగస్లో పీచు వేర్లు ఏం చేస్తాయి, ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల అవి ఉబ్బుతాయి. కాబట్టి వీటిని ఆహార పదార్థాలను నిల్వ చేసే వేర్లుగా చెప్పుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్గా మర్రి వృక్షాన్ని ఆధారంనిస్తూ వేర్లను ఎప్పుడైనా గమనించారా మీరు? మరి వీటిని ఏమంటాము, ఊడవేర్లు లేదా స్తంభాల లాంటి వేర్లు అంటాం. ఈ విధంగా మొక్కజొన్న, చెరుకు కాండాల నుండి, కనుపుల నుండి ఆధారాన్నిచ్చే వేర్లు ఉంటాయి. వీటికి ఊత వేర్లు అంటాం. మర్రి చెట్టుకు ఉండే వేర్లు ఊడవేర్లు, మొక్కజొన్న, చెరుకు కాండాల కనుపుల నుండి వచ్చే వేర్లు ఊత వేర్లు అంటాం. ఇటువంటి మరికొన్ని ఉదాహరణలను మనం గమనించవచ్చు. బురద ప్రాంతాల్లో పెరిగే రైజోఫోరా, అవిసినియా లాంటి మాంగ్రూవ్ మొక్కల్లో అనేకమైన వేర్లు భూమిపైకి వచ్చి నిటారుగా పెరుగుతాయి. అటువంటి వేర్లను ఏమంటారు, శ్వాస వేర్లు అంటాం. శ్వాస మూలాలు, శ్వాసించే వేర్లు అని పేరు. ఇవి ఏం చేస్తాయి, శ్వాసక్రియకు అవసరమైన ఆహారాన్ని పొందడానికి సహాయపడతాయి. ఇతర మొక్కలపై పెరిగే వాండా లాంటి వృక్షోపజీవులలో అబ్బరపు వేర్లు వాతావరణంలో ఉన్న తేమను శోషించడానికి ప్రత్యేకించి అటువంటి వేర్లను వెలమిన్ వేర్లు అంటాం. నెక్స్ట్ విస్కమ్, స్ట్రైగా ఇవేంటంటే
పాక్షిక పరాన్నజీవులు అనమాట. అంటే అతిథేయి నుండి నీటిని, ఖనిజ లవణాలను, హిస్టోరియా వేర్లను ఈ దారువులోకి పంపిస్తాయి. మనం ఎగ్జాంపుల్‌గా కస్కుట, రఫ్లీషియా మొక్కలను గనక గమనించినట్లయితే వీటి యొక్క వేర్లు అతిథేయి దారువుల్లోకి పంపించి ఆ మొక్క అతిథేయిలో ఉన్నటువంటి నీరు, ఆహార పదార్థాలు రెండింటిని గ్రహించడానికి ఈ హిస్టోరియా వేర్లు అతిథేయి దారువుకు పోషక కణజాలంలోకి పంపిస్తాయన్నమాట. అంతేకాకుండా ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో వాతావరణంలో గల నత్రజనిని స్థాపించడానికి రైజోబియం అనే బ్యాక్టీరియా వాటి వేర్ల వ్యవస్థల్లో నిల్వ ఉండి బుడిపెరలను ఏర్పరుస్తుంది. అటువంటి వేర్లను ఏమంటాము? బుడిపె వేర్లు అంటాం. అంతేకాకుండా టీనియోఫిల్లం లాంటి కొన్ని మొక్కల వేర్లు పత్రహరితాన్ని కలిగి ఉండి కింజంటి సంయోగక్రియ జరుపుతాయి. మొక్కలన్నీ స్వయంగా తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేవు. కొన్ని మొక్కలు ఏం చేస్తాయి? ఆహారాన్ని ఇతర మొక్కల నుండి అపహరిస్తాయి. అటువంటి మొక్కల్ని పరాన్నజీవి మొక్కలకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.